వెల్కమ్ టు పూరా లోకల్. రాష్ట్రంలోని పేద మధ్యతరగతి కుటుంబాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా నూతన పీడీఎస్ రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టబోతోంది. నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు. సీఎం ప్రారంభించిన వెంటనే రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో లబ్ధిదారులకు నేరుగా కార్డులను అందజేసేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విడతలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల కుటుంబాలకు కొత్త లామినేటెడ్ రేషన్ కార్డులను అందించనున్నారు. క్రెడిట్ కార్డు పరిణామంతో వాటర్ ప్రూఫ్ తో అత్యంత ఆకర్షణీయంగా ఉండే ఈ స్మార్ట్ కార్డులపై క్యూఆర్ కోడ్ తో పాటు ఆధునిక భద్రతా ప్రమాణాలను కూడా పొందుపరిచారు. మరోవైపు పంపిణీ కార్యక్రమం విజయవంతం చేసేందుకు ప్రభుత్వం పలు కీలక ఆదేశాలు కూడా జారీ చేసింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కార్డు అందేలా లబ్ధిదారుల ఈ కేవైసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. రేషన్ కార్డుల ముద్రణ నుండి జిల్లాలకు చేరే వరకు రవాణాపై పౌర సరఫరాల శాఖ ప్రత్యేక నిఘా ఉంచనుంది. పంపిణీ ప్రక్రియ పూర్తయిన వెంటనే సమగ్ర నివేదికను అందజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను సూచించారు.